మరి పెట్టుబడుల విషయానికి వద్దాం. పరిశ్రమలు పెట్టుబడులు ఆకర్షించాలి అంటే రాయితీలు ఇవ్వాల్సిందే అనేది ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చెప్తున్నారు. మరి వర్షాకి కానీ, లులుకి కానీ, టీసీఎస్ కంపెనీకి కానీ వీటన్నిటికీ ఇచ్చిన భూములు చాలా నామమాత్రమైన ధర, 99 ఏళ్ళు లీజుకి ఇవ్వటం ఇవన్నీ ఉన్నాయి. ఏంటి ఇంట్రెస్ట్ ప్రభుత్వానికి అంటే మేము మామూలుగా పెట్టుబడులు తీసుకురావడానికి చేసే ప్రయత్నంలో భాగంగానే వీటికి ఇచ్చామని చెప్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? అదే ఇప్పుడు ఇది చూసిన తర్వాత స్మాల్ మీడియం ఎంటర్ప్రెన్యూర్స్ తోటి మేము కూడా రాబోయే రోజుల్లో భూమి ఇవ్వండి అనే దానికి ఒక ప్రోగ్రాం చేద్దామని కూడా అనుకుంటున్నాము. ఎందుకనంటే ఇప్పుడు ₹1,00,00,000 పెట్టి ఎకరం కొనగలిగే కెపాసిటీ ఉన్న టీసీఎస్ కానీ అదర్ కంపెనీస్ మీరు ఏదైతే పేర్లు చెప్పారో వాళ్ళు ఉంటే వాళ్ళకి 99 పైసలకి రూపాయికి ఇచ్చి మామూలుగా ఏపీ ఐఐసి పెట్టే ఈ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఉన్నాయి కదా, వాటిలో మాత్రం ఎకరం 40 లక్షలు 80 లక్షలు ₹1,00,00,000 అమ్ముతున్నారు. 1000 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఇప్పుడు మల్లవల్లి ప్రాజెక్ట్ ఉందా, అక్కడ 40 లక్షలకు ఎంతకు అమ్ముతున్నారు. మరి ఒక చిన్న స్టార్టప్ ఇండస్ట్రీ పెట్టుకునే ఎంటర్ప్రెన్యూర్ మన స్టేట్లో పుట్టి ఇక్కడ పెరిగి చదువుకుని జీవనోపాధి పెంచుకోవాలనుకునే వాడేమో 40 లక్షలు పెట్టి మల్లవల్లిలో కొనుక్కోవాలి. కోట్లు, హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ బిజినెస్ చేసుకునే టీసీఎస్ లాంటివి మీరు ఎకరం 99 పైసలకి ఇస్తారు. ఏం లాజిక్ అది? ఒక పక్క గవర్నమెంట్కి ఇన్కమ్ లేదు, సూపర్ 6 చేయాలంటే ఖజానా ఖాళీగా ఉంది, భయం వేస్తుంది అని ఈ ముఖ్యమంత్రి చెప్తారు. సో ఖజానా ఖాళీగా ఉంది, సూపర్ 6 ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, భయం వేస్తుంది అన్న జ్ఞానం సూపర్ 6 అనౌన్స్ చేసినప్పుడు లేదా? మీరు ఎంఏ ఎకనామిక్స్ చదివారు కదా, మీకు రాష్ట్ర ఎకనామిక్స్ తెలియవా? ఎంత ఇన్కమ్ ఉంది, ఆ ఇన్కమ్తో ఏ పథకం చేయగలుగుతాం, నేను ఇచ్చే హామీలు, దానికి అయ్యే ఖర్చు, అంత డబ్బు అక్కడ ఉందా లేదా అని తెలియకుండా హామీ ఎట్లా ఇచ్చావు? హామీ ఇచ్చేటప్పుడే పాసిబులా కాదో చూడాలి కదా. చూడకుండా అధికారంలోకి ఏదో రకంగా వచ్చేయాలి, దొంగదారినైనా దొడ్డిదారినైనా మోసపూరితంగా అయినా వంచన చేసి అయినా అధికారంలోకి వచ్చేయాలని వచ్చేసేసి తీరా వచ్చిన తర్వాత అంటే నీ మాటలు నమ్మి ఓట్లు వేసిన తర్వాత ఇప్పుడు ఖజానా చూస్తే భయం వేస్తుంది, ఖాళీగా ఉంది అని అలాంటి చేతగాని మాటలు మాట్లాడటం ఏంటి ఒక ముఖ్యమంత్రిగా ఉండి? ఒక సామాన్యుడు ఒక ఇండస్ట్రీ పెట్టుకోవాలంటే 40 లక్షలు పెట్టుకోవాలి, కోట్ల రూపాయలు కలిగినటువంటి కంపెనీకి ఏమో 99 పైసలకి ఇస్తారు. ఇదేం లాజిక్? సో సంథింగ్ ఈజ్ దేర్ బిహైండ్. వీటన్నిటినీ కూడా ఇన్వెస్టిగేట్ చేసి ఎవరి ఇంట్రెస్ట్లు ఏంటి, ఎందుకు ఈ విధంగా ఇస్తున్నారు అనేది వెలికి తీసి దాని మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మెట్రో నగరాల్లో మెట్రో రైల్ ప్రాజెక్ట్ కానివ్వండి, అవన్నీ నష్టాల బాటలలో ఉన్నాయని ఎల్ఎన్టీ హైదరాబాద్లో కూడా నష్టాల బాటలో ఉందని చెప్తున్నారు. అలాంటిది విజయవాడ, వైజాగ్ వీటిలో మెట్రో రైల్ ప్రాజెక్టుకి మొదటి దశ కోసం టెండర్లు కూడా పిలిచారు. మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయటం అనేటువంటిది అయితే డెఫినెట్గా అవసరమే. సాధారణంగా మెట్రో ప్రాజెక్ట్స్ అనేటువంటివి డే 1 నుంచి ప్రాఫిటబుల్గా ఉండవు. అది ఎంత పెద్ద సిటీ అయినా. అంటే ఈరోజు ప్రపంచంలో మోస్ట్ ప్రాఫిటబుల్ మెట్రో అంటే ట్యూబ్ ఎక్కడ లండన్లో, అంటే చాలా సంవత్సరాల క్రితం నిర్మించినటువంటిది. చాలా లైన్స్, 11 లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు మన ఢిల్లీ లాంటి చోట బ్లూ లైన్, పర్పుల్ లైన్, గ్రీన్ లైన్లో 3 లైన్స్ ఉన్నాయి. చెన్నైలో ఉంది 2 లైన్స్ ఉన్నాయి. బట్ అక్కడ అండర్ గ్రౌండ్ ఇంచుమించు 11 లైన్స్ ఉన్నాయి. అండ్ ఇట్స్ ప్రాఫిట్ మేకింగ్. బట్ అన్ని చోట్ల అది సాధ్యం కాదు. ఓవర్ ఎ పీరియడ్ జనాలు అలవాటు పడతారు, అప్పుడు కొంచెం ప్రాఫిట్స్ రావడం అనేది సాధ్యమవుతుంది. ఇనీషియల్ ఇయర్స్లో కొంత ఎక్స్పెండిచర్ గవర్నమెంట్ నుంచి పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది ఎక్కడైనా సరే. సో దాన్ని మనం డైరెక్ట్గా తప్పుపట్టడానికి లేదు. ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అన్నదాన్నే మనం ఎంకరేజ్ చేయాలి ఓవర్ ఎ పీరియడ్. ఎందువల్ల? ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వల్ల నేషనల్ వేస్ట్ ఎక్కువ ఉంటుంది. అంటే ఎట్లా అంటే ఒక్కొక్కడు ఒక కారు వేసుకెళ్తాడు, ఆ కారుకి అయ్యేటువంటి ఫ్యూయల్, దాని ఖర్చు, దాని పొల్యూషను, వీటన్నిటినీ కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే అది ఎఫిషియెంట్ వే కాదు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎఫిషియెంట్ వే. అంటే హైదరాబాద్లో 1 కోటి మంది జనాభా, బాగా పీక్ లోడ్ అంటే దాదాపుగా 5 లక్షలు 6 లక్షలు రోజుకి. వాళ్ళ అంచనా 2024 నాటికి దాదాపుగా 25 లక్షల మంది వరకు, 22 లక్షల మంది వరకు ఉంటారనేది కొంతమంది మేధావులు ఈ మధ్య చెప్పినప్పుడు మెట్రో రైల్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడిన సందర్భంలో చెప్పిన మాటలు ఇవి, వాళ్ళ లెక్కలు ఇవి. అలాంటిది మరి జనాభా రీత్యా వైజాగ్ కానీ విజయవాడ కానీ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఇప్పుడు నష్టాలు కనపడుతున్నప్పుడు ఎందుకు స్టార్ట్ చేయటం అనేది అడిగితే, అదే నేనేం చెప్తున్నానంటే
పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎంకరేజ్ చేయడం అనేటువంటిది మంచి అడుగే, దాన్ని మనం తప్పుపట్టడానికి లేదు. కాకపోతే ఇప్పుడు మీరు విశాఖ విజయవాడ అంత మెచ్యూర్ అయినాయా, ఆ లెవెల్కి రీచ్ అయినాయా అనేది మీరు అంటున్నారు. అంటే ఇప్పుడు మన రాష్ట్రంలో అంతకు మించిన నగరాలు అయితే లేవు. ఎక్కడో ఒక చోట ఒక చిన్న స్టార్ట్ అనేటువంటిది రావాల్సిందే. ఇక్కడ కొంచెం జ్యుడిషియస్గా కనుక చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ అనుకోండి, ఇప్పుడు కాళేశ్వరం మార్కెట్ దగ్గర నుంచి గన్నవరం వరకు ఒక లైను, కాళేశ్వరం మార్కెట్ నుంచి పౌరంకి కంకిపాడు సైడ్ ఒక లైను, అట్లా ఉన్నాయి. సిమిలర్గా విశాఖపట్నం తీసుకుంటే మీకు పాత పోస్ట్ ఆఫీస్ దగ్గర నుంచి అటు చిన్నవాళ్ళతేరు పెద్దవాళ్ళతేరు సైడ్ ఒకటి, సీతమ్మదారు సైడ్ ఇంకొకటి, ఇట్లా కొన్ని లైన్స్ ఉన్నాయి. అవి చాలా బిజీగా ఉండేటువంటి లైన్స్, అక్కడ సిటీ బస్సులో కూడా సీట్ దొరకనటువంటి లైన్స్. అలాంటివి చూసి టు స్టార్ట్ విత్ హై పొటెన్షియల్ ఉన్న లైన్స్ ఒకటి రెండు మనం మొదలు పెడితే ఆ తర్వాత ఎక్స్పాన్షన్ అనేటువంటిది చేసుకోవడానికి అవకాశం ఉంది. సో అందువల్ల లాసెస్లో ఉన్నాయి కాబట్టి మనం అటెంప్టే చేయకూడదు అని వెనక్కి తగ్గాల్సిన అవసరం అయితే లేదు. హై పొటెన్షియల్ ఉన్నటువంటి లైన్స్ వరకు లిమిట్ అయి చేసుకుంటే, అంటే అప్పుడు యాక్చువల్గా మోనో రైలు బెటరు మెట్రో కంటే విజయవాడ కానీ ఒక రిపోర్ట్ వచ్చింది. అంటే నేను అందులో ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నాను. అంటే ఒక స్టడీ చేయించారు గతంలో, చేయించినప్పుడు మెట్రో కన్నా మోనో రైలు బెటరు బికాజ్ ఆఫ్ ది సైజ్ ఆఫ్ ది సిటీ. విశాఖపట్నానికి కావాలంటే మెట్రో పెట్టొచ్చు అనేటువంటిది అయితే ఒక స్టడీలో వచ్చింది. అంటే కొంత ఈ ఫైనాన్షియల్ అవుట్ఫ్లో స్టేట్మెంట్స్ వేసిన తర్వాత బ్రేక్ ఈవెన్ వస్తుందా రాదా అనేది చూశారు. చూసినప్పుడు ఒక 10 సంవత్సరాల్లో అయినా బ్రేక్ ఈవెన్ విశాఖకి అక్కడ ఎక్కువ పాసిబిలిటీ ఉంది విజయవాడ కంటే అనేది వచ్చింది. బట్ 1 or 2 లైన్స్ వేసి ప్రయోగం చేయడం అయితే పొరపాటు కాదు. ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా గత ప్రభుత్వం చేసిన దాన్ని ఆపటం అనేటువంటిది నా దృష్టిలో అయితే నేరం. ఎందుకనంటే గవర్నమెంట్ అనేది కంటిన్యూటీ, పార్టీలు అనేటువంటి టెంపరీ. సో ఈరోజు ఒక పార్టీ అధికారంలో ఉంది, రేపు ఇంకో పార్టీ అధికారంలో ఉండొచ్చు. బట్ ఒక విధానం తీసుకొచ్చిన తర్వాత ఆ విధానం మధ్యలో ఉన్నప్పుడు దాన్ని పూర్తి చేయడం అనేటువంటిది బాధ్యత. అలాంటి బాధ్యతలు విస్మరించి వీళ్ళకి నచ్చినట్టుగా బిహేవ్ చేయడం అనేది గత ప్రభుత్వం చేసింది తప్పే, ఈ ప్రభుత్వం చేసింది కూడా తప్పే, చేస్తున్నది కూడా తప్పే. అదొక వైపు అయితే, కేవలం డబ్బులు అంటే మేనిఫెస్టో చెప్పిన డబ్బులు పెంచాం కాబట్టి మేము మేనిఫెస్టో అమలు చేసామని వాడు అనుకుంటే అది పొరపాటు. ఎందుకనంటే అభివృద్ధి అనేది సమగ్రంగా ఉండాలి. సో ఆ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ లేనప్పుడు అది డెవలప్మెంట్ ఎట్లా అవుద్ది? ఒక సెక్టరు ఒక సెక్షను బెనిఫిట్ అవ్వడం తప్ప ఇట్ ఈస్ నాట్ ఏ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్. సో ఇప్పుడు వీళ్ళు ఒక మెట్టు పైకి వెళ్ళి గత ప్రభుత్వం చేసే పనులను ఆపేయడం అనేది ఒక పక్క నేరం అయితే, అసలు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం అనేది ఇంకా పెద్ద నేరం చేస్తుంది ఈ ప్రభుత్వం. అది కూడా మాయ చేయడం అనేది ఇంకా పెద్ద నేరం ఉంది అందులో. ఎలా మాయ చేయడం? ఒక సిలిండర్ ఇచ్చి ఆ పథకం ఇచ్చాం, ఒక ఇన్స్టాల్మెంట్ ఇచ్చి ఆ పథకం ఇచ్చాం, ఒక డేట్ అనౌన్స్ చేసి ఆ పథకం అయిపోయింది. ఇప్పుడు బస్సులు పలానా రోజున ఇస్తాము అని డేట్ ఇచ్చి సూపర్ 6 అమలు అయిపోయిందని అడిగితే నీ నాలుగు మందం అని అంటున్నారు. అసలు అదేంటంటే కనీసం అమలే చేయకుండా అయిపోయిందని చెప్పడం ఎంత అవివేకం. అంత వయసు ఉండి అంత అనుభవం ఉన్న ఒక ముఖ్యమంత్రి డేట్లు అనౌన్స్ చేసి అమలు చేస్తామని చెప్తున్నారంటే అది ఏమనుకోవాలి? అసలు అది ఎలాంటి విఘ్నత అనుకోవాలి? అదొక వైపు. సో కొద్ది రోజులేమో అసలు డబ్బులు లేవు, నాకు ఈ అమరావతి కోసం క్యాపిటల్ కోసం వచ్చిన నిధుల్ని నేను సంక్షేమానికి మళ్లించలేను అని మాట్లాడుతూ వచ్చి సడన్గా ఈ డేట్ ఇది ఈ పథకం ఇది అని చెప్పేసి అమలైపోయింది అని చెప్పేసేస్తే మరి అది చాలా ఆశ్చర్యకరంగా ఉంది కదా. సో ఇప్పుడు ఏదో సీడ్ వేసాము, ఆ చెట్టు మొలుస్తుంది, మొలిచినప్పుడు అది పెరుగుద్ది, పెరిగినాక ఫ్రూట్స్ వస్తాయి, ఆ ఫ్రూట్స్ మీరు తినాలి. సో విత్తనం వేసాను కాబట్టి నువ్వు ఫ్రూట్స్ తినేసావు అన్నట్టు ఉంది అది.